సోమవారం ఉదయం హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. బుధవారం తీసుకొచ్చాను సార్. సోమవారం ఆపరేషన్ చేస్తామన్నారు సార్. 4 ప్యాకెట్లు బ్లడ్ కావాలని చెప్పారు సార్. సరే అని చెప్పి 4 ప్యాకెట్లు అరేంజ్ చేసుకున్నాను సార్. అది కూడా అయిపోయింది. నిన్న ఆపరేషన్ అనగా సాయంత్రం 4 గంటలకి ప్రెస్ బ్లడ్ కావాలన్నారు సార్. అప్పటికప్పుడు ఎవరేస్తారు సార్. అయినా సరే అరేంజ్ చేసుకున్నాను సార్ ఇద్దరు. నేను ఆ తర్వాత ప్లేట్లెస్ కావాలన్నారు. అవి కూడా అరేంజ్ చేసుకున్నాను సార్. 6 కావాలన్నారు. తిరగమసి ఆపరేషన్ థియేటర్లోకి 6 గంటలకి అంటే పైకి తీసుకెళ్ళిపోయి 5 గంటలకు తీసుకెళ్ళిపోయారు. ఆ థియేటర్లోకి 6 గంటలకు తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళిన కానీ చూస్తున్నాము బ్లడ్ తేడానికి ఆ మనిషిని పంపించారు. ఆ మనిషిని ఒక సంతకం కూడా పెట్టించుకోలేదు భర్త కింద. ఆ భర్త కూడా చూపించలేదు భార్యను. లోపలికి తీసుకెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత ఈ మనిషి బ్లడ్ తిరుగుతూనే ఉన్నాడు. ఆ బ్లడ్ తీసుకురావడం వీళ్ళకి ఇవ్వడం. ఆ ప్లేటెస్ కావాలన్నారు. పాపం మళ్ళీ పరిగెట్టాడు అది తేడానికి. మళ్ళీ తెచ్చి మా చేతికి ఇచ్చి ఇలాగెలా కదపమన్నాడు సార్. చిక్కగా అవ్వకుంటాను అవి అలా ఊపుతూనే ఉన్నాం. మళ్ళీ బ్లడ్ తీసుకురమ్మని మళ్ళీ వెళ్ళారు. ఇది తీసుకురావడం కానీ అసలు ఏటైందో చెప్పమంటే అసలు ఒక్క ముక్క కూడా ఎవరు చెప్పట్లేదు సార్. డాక్టర్ని అడుక్కొని అని చెప్తున్నారు అంతే. మా టెన్షన్ తోటి అలాగా 1 గంటకు ఒక అతను వచ్చారు. సరే ఏటైందో మాకు కొంచెం టెన్షన్గా ఉందో కొంచెం చెప్పండి అంటే అతను వచ్చి అన్నారు 1 గంటలో ఆపరేషన్ అయిపోద్దమ్మా మీకు ఏం కాదు. అదేంటంటే 6 గంటలు తీసుకొచ్చి ఇప్పుడు 1 గంట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గంటలో ఆపరేషన్ అంటారేంటండి సరే. లేదమ్మా ఇప్పుడు దాకా ప్రాసెస్ అంతా అయ్యింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారన్నారు. ఇంకేం చేస్తాను సార్. సరే గుండె హార్ట్లోని చిన్న ఇది పొంగింది. అది తీసేసి సాఫ్ట్గా చేస్తారన్నారు అనమాట. దానికి జాయిన్ అయ్యాను సార్. బై లక్ష్మి సార్. గోవిందపాలెం నుంచి వచ్చారు. రాంబిల్ సైడ్. అలా ఆయన కొబ్బరికాయలు వలిస్తారు సార్. ఇక్కడ కట్టడం మాత్రం 60,000 కట్టారండి. బయట ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం డబ్బులు కట్టారు. అతని ద్వారా ఆ డాక్టర్ ద్వారా అపోలో హాస్పిటల్ వర్మ హాస్పిటల్ మొత్తం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు సార్. అంటే నా భార్య బతకాలని డబ్బుల గురించి ఆలోచించలేదు. అప్పులు చేసి మరీ కట్టాడు సార్. పిచ్చి కుక్కలా తిరిగాడు అసలు. అసలు పొద్దున్న ఈ పాటికి వెళ్ళిపోతుంది సార్. ఆ కాగితం ఇవ్వమంటే ఇవ్వలేదు సార్. మాకు అది ఇవ్వలేదు. తిరగమసేంచి కొన్ని ఎన్ని గంటలు చనిపోయిందో చెప్పమంటే ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్లోకి ఆ రూమ్ నుంచి ఈ రూమ్ లోకి తిరిగాడు తప్పించి ఆ డాక్టర్ చెప్పట్లేదు సార్. మాకు తెలియడం మాత్రం 10 గంటలకు చనిపోయింది అనుకున్నాను సార్. ఎందుకంటే ఒక అతను వచ్చి అన్నారు ఇంకా ఆశలు వదిలేసుకోవడమ్మా అవ్వట్లేదు అన్నారు. అసలు ఆవిడకి ఇది అవ్వట్లేదు గాలి అందట్లేదు. అతను చెప్పాడు. అప్పటికే మాకు ఆశలు చచ్చిపోయి తిరగమ 2:30, 3 అయింది సార్. అప్పుడు తీసుకొచ్చి అన్నారు ఐసీలోకి తీసుకెళ్తున్నాం ఇక్కడ నిలబడండి అన్నారు. నిలబడి అయితే అంత చూద్దరుగానమ్మా మళ్ళీ ఐసీలో తీసుకెళ్ళిపోతే రానివ్వరు అన్నారు. అందరు నిలబడ్డాం. కొన్ని తీసుకొచ్చాను మాకు చూపించాలి కదా సార్. చూపించలేదు. అప్పటికే ఆ మనిషి కళ్ళు ఇలా సైడ్కి ఇలా తేలేసింది. కనీసం తిమిరిస్తప్పుడు కొన్ని కళ్ళు మూసేసుకోవడం లేకపోతే కళ్ళు ఆడించడం చేయాలి. అది కూడా చేయలేదు సార్. చనిపోయింది అప్పుడు మాకు అర్థమైపోయింది. ఆ మనిషిని కొన్ని ఒక మనిషిని ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి. లిఫ్ట్ లో తీసుకెళ్లేదు. వాళ్ళు ఒకలే తీసుకెళ్లి ఐసీలో పెట్టారు సార్. దాచారు సార్. ఎప్పుడు చనిపోయి అతను చెప్పలేకపోతున్నాడు అసలు. సేమ్ తాగుడు సినిమాలో నాటకం ఆడారు సార్. అలాగే పరిగెట్టారు. ఇటు రన్నింగ్ చేస్తారు. మాకు టెన్షన్ పట్టుకుంటుంది ఇక్కడ. కానీ అమ్మలేదు సార్ ఏ పని. డోనర్ తీసుకుని లేదు అది చేయాలని చెప్పేసి అన్నారు. మన ఆల్రెడీ పురంలో తమ్ముడు ఫ్రెండ్లో తర్వాత ఇక్కడ అంటే మన ఆ ఏరియా కంపెనీ మనకి ఇక్కడ తక్కువ అయినా మా వాళ్ళు ఉన్నారు కంపెనీ ఇక్కడ వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టడం అవన్నీ జరిగింది. ఫ్రెండ్స్ కలిసి ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే సండే వల్ల కొద్దిగా వైన్ అది తాగి చూడడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉండాలని చెప్పేసి అంటే కొంతమంది ఫస్ట్ అని చెప్పడం జరిగింది. చెప్తే అది కూడా చెప్తాను సార్. అది కూడా చెప్తే పూర్తి అయిపోద్ది కదా. ఆ తర్వాత ఇలాగా జరగడం జరిగింది. జరిగేటప్పుడు ఒక ఆయన ఇస్తాను అలాగని చెప్పేసి తమ్ముడు ఫ్రెండ్ అక్కడ ఆయన వచ్చి ఫస్ట్ ఆయన బ్లడ్ ఇవ్వడం జరిగింది. సార్ ఇంకా మనకు ఓకే అయిపోయింది సార్ అని చెప్పేసి అంటే సరే అమ్మ అలాగని చెప్పేసి అన్నారండి. అలాగని చెప్పేసి నిన్న సర్జరీకి ఆ సాయంత్రం 6 గంటల లోపు తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళగలనే నాకు ఫోన్ చేసి అమ్మ నువ్వు వెళ్ళి బ్లడ్ 2 బ్లడ్లు తెచ్చి అమ్మాలని చెప్పేసి నాకు ఫోన్ చేయగల నేను అటు ఇటు తిరగడం వల్ల ఇంకా లోపల ఏం జరిగింది అనేది నాకు ఇంకేం మైండ్లో నాకేం వెళ్ళట్లేదండి. ఇలా రాబోడికి ఒక 1/2 ఉన్నప్పుడు కట్టి తిరగబోడికి మళ్ళీ వెళ్ళి ఇంకోటి తెయ్యమ్మ అలాగని చెప్పేసి తిప్పడం వల్ల నాకు అంటే అక్కడ మన ల్యాప్టాప్ అదే బ్యాంక్ రిపోర్ట్ అక్కడ ఉందంటే ఎవరా ఆడికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల కొద్దిగా అటు ఇటు చూడడం వల్ల నాకు లోపల ఏం జరిగిందో అని సిచ్యువేషన్ నాకు ఏం తెలలేదు. డాక్టర్ గారు సార్ చెప్పారు అమ్మ సీరియస్ కేసు అలాగని చెప్పేసి 12 దాటిన తర్వాత నైట్ 12 దాటిన తర్వాత సీరియస్ ఉందమ్మ అలాగని చెప్పేసి పిలిచి క్యాకేసారు. క్యాకేయగల సార్ లేచారే మరి ఏదో చేయండి సార్ మరి మీరే దేవుళ్ళైనా మీరే కదా సార్ మరి దానికోసం మీకు సంబంధించిందే కదా సార్ మేమేం చేయగలం అని చెప్పాను. అది సార్ అమ్మ వెళ్ళి మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఇచ్చాము బ్లడ్ అన్నారు. మళ్ళీ వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. మళ్ళీ ఒక 1/2 పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత పీరియడ్స్ కూడా తెచ్చి అమ్మాలని చెప్పి అన్నారు. ఇంకెలా తిరగడం వల్ల నాకు ఏంటి అనేది కన్ఫ్యూజ్గా ఉంది సార్. అది కాక ఉదయం నుంచి నేను తినక ఈ పేషెంట్ వల్ల అటు ఇటు తిరగడం వల్ల కొద్దిగా బాగా అయిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా 3 గంటల సమయంలోనే ఐసీయూలో తీసుకెళ్ళిపోయే ముందు అంటే ఐసీయూలో తీసుకెళ్ళేటప్పుడు పేషెంట్ అయితే మాత్రం అసలు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీయూలో తీసుకెళ్లే ముందు ఆవిడకి కనీసం కొన్ను అంటే కొద్దిగా సూపన్నది అటు ఇటు ఆడుతుంది కానీ ఆవిడకి ఆ స్మైలే లేదు అసలు.
ఆ స్మైలే లేదు. ఆ తర్వాత ఐసీలో తీసుకెళ్ళగల అమ్మ ఒకసారి రామ్మ వాళ్ళకి కేకేశారు. నేను కేకేసి మీ వాళ్ళు ఎవరో ఉండి చెప్పి అమ్మ ఈవిడ ఇంకా బాగోదు, ఒక గంట గడిలో అయిపోయింది అలాగని చెప్పేసి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మాకు కరెక్ట్గా 5 గంటలు అంటే 5 నిమిషాలకి 5:10 లోపల సరే ఇది రేపేనా? అంటే ఎందుకు జరిగింది అంటారు? మీరేంటి ఏం జరిగిందంటే ఆవుని 6 గంటలకి సర్జరీ తీసుకెళ్ళి ఆవుని మళ్ళీ తెల్లారి 3 గంటల వరకు, అంటే మన అనకూడదని తెలిసిన మురికైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ సర్జరీ కూడా అంత టైం పెట్టదు. కానీ మీరు వీడికి ఎలా జరిగింది అనేది సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. అంటే మీ అనుమానం ఏంటి అసలు? మా అనుమానం ఏంటంటే ఏదో కావాలని అన్నట్టు అంటే అది కావాలని చంపేస్తారేటండి. కానీ ఇది ఏదో అనేది నా ఏదనేది నా మైండ్కి అసలు కంఫర్టబుల్ అవ్వలేదు సార్. అలా కాదు సార్, ఇప్పుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందని మీ అనుమానం? అది చెప్పండి సార్. వైద్యులని వాళ్ళు ఏముందంటే మేము అన్ని బాగా చేసుకోమ్మా అలాగని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మరి అనుమానం అంటే ఇంకా వాళ్ళ మీద ఉంది సార్. అదే అడుగుతున్నాం, అదే చెప్పండి. అనుమానం అంటే ఇంకా డాక్టర్ మీద అనుమానం అనుమానం అంటే వాళ్ళదే 99% కాదు 100% కూడా వాళ్ళ మీద అనుమానం. అంత టైం వరకు అంటే నాకు అంత పన్ను రెప్ప కూడా అటు ఇటు కదలకుండా తీసుకెళ్ళిందంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. ఈవిడ సరిపోయింది. ఇదివరకు ఎంత కట్టారు డబ్బులు? నేనైతే ఆల్రెడీ 60,000 రూపాయలు క్యాష్ పెట్టాను సార్. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరిగింది? ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ జరిగింది. అయినప్పటికీ 60,000. ఆరోగ్యశ్రీలో కూడా ఆల్రెడీ అడిగాను సార్, మీరు ఆరుసి అవుతుందా లేదంటే ఏంటంటే మాకు ఇంకా ఆపరేషన్ పేపర్ ఇంకేం చెప్పట్లేదు మాకంటే ఆరుసి అయిపోయిందమ్మా చేసేస్తారమ్మని చెప్పి అన్నం కూడా జరిగింది.